ఈరోజు మన గెస్ట్ ఎవరో చెప్పాలా? ఒక తెలంగాణ ఆణిముత్యంని పట్టుకొచ్చిన ఈరోజు ఆయన్ని ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ అనుదీప్ ఉన్నాడు. ఎస్, అనుదీప్ అనగానే ఈ రోజులలో చాలా వినిపించేస్తుంది పేరు. పై మనిషి ఎక్కడ చూసినా ఇంటర్వ్యూ కనిపిస్తుంది కదా. మరి నేను కూడా మాట్లాడాలి కదా, మీరు కూడా మంచి ఇన్స్పైర్ అవ్వాలి కదా, అందుకోసం ఈ గెస్ట్ని తీసుకొచ్చేసిన. కాబట్టి మస్తు ముచ్చట్లు చెప్తాడు, మస్తు ఏమేమి జరిగినాయి, ఎట్లా జరిగినాయి, 5 years ఎట్లా నడిచింది, అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ టాపర్గా ఎట్లా నిలిచిండు అన్నీ చూద్దాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. టాపర్ అంటే మామూలు మాటలా, దట్ టు ఫ్రమ్ తెలంగాణ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి బేసిక్గా మనకి తెలంగాణ రావడానికి ముందు వరకు కూడా తెలంగాణ నుంచి పెద్దగా చదువుకోరా వీళ్ళంతా అనే ఫీలింగ్ జనరల్గా ఉండేది. జనరల్గా చాలామంది ఈ మాట అనేవారు ఓపెన్గా, రైట్? అలాంటిది ఈరోజు టాపర్స్ ఎంతోమంది ఉన్నారు. అండ్ యునో ఆల్ ఇండియాస్ టాపర్ ఇస్ డిఫరెంట్ అగైన్. సో అలాంటి టాపర్ నువ్వు ఫ్రమ్ జగిత్యాల జిల్లా, మెట్పల్లి. సో మరి వీఆర్ వెరీ హ్యాపీ. కానీ నీతో మాట్లాడడం కన్నా ముందు ఒక చిన్న ఏవి చూపిస్తే బాగుంటుందేమో నీ గురించి అని నా ఉద్దేశం. వాట్ యు సే? షూర్. ఒక చిన్న ఏవి చూద్దాం, డీటెయిల్గా అన్నీ చూసేసి ఇట్లా వచ్చేయండి. దురిశెట్టి అనుదీప్ ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగుతోంది. 2017 సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన మన తెలంగాణ ఆణిముత్యం. తెలుగు ప్రజల ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసిన దురిశెట్టి అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో దురిశెట్టి మనోహర్, జ్యోతి దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు మెట్పల్లిలోనే విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ విద్యను రాజస్థాన్ బిట్స్ పిలానీలో పూర్తి చేశారు. అమ్మా నాన్నల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో క్యాంపస్ ప్లేస్మెంట్ సైతం వదులుకుని సివిల్స్నే లక్ష్యంగా ఎంచుకున్నారు మన అనుదీప్. పట్టు వదలకుండా శ్రమించి చివరకు ఐఆర్ఎస్ సాధించారు. అయినా సంతృప్తి చెందక కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూనే 5వ ప్రయత్నంలో ఏకంగా ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన దురిశెట్టి అనుదీప్ గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటలోనే తెలుసుకుందాం. వండర్ఫుల్. సో ఈ కష్టాలన్నీ కొంచెం పక్కకు పెడితే, బట్ రైట్ నౌ అసలు నువ్వు ఎట్లా అంటే ఒక గోల్డెన్ ప్లేట్, రైట్? అందరి మధ్యలో అనుదీప్ 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 అంటే యాక్చువల్గా ఒక సెలబ్రిటీ ఫేమ్ వచ్చేసింది. హౌ డు యూ ఫీల్? కొంచెం వింతగా ఉంటుంది. సడన్గా ఫ్రైడే ఏప్రిల్ 27 ముందు ఒకలా ఉంటుంది, సడన్గా సింగిల్ నైట్ ఒక రిజల్ట్ తోని చాలా మంది రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్ లో చాలా స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్ని, స్పెషల్ ట్రీట్మెంట్ కాదు, అట్లీస్ట్ పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. అరే అదే వచ్చి సెల్ఫీలు తీయడం కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. వెరైటీ వస్తుందా? బట్ యు లైక్డ్ ఇట్, రైట్? యా, ఆఫ్ కోర్స్. అంటే ఈ రిజల్ట్ రావడం అంటే ఈ ఫేమ్ కంటే ఈ రిజల్ట్ రావడం బాగా కష్టపడి చదివిన, రిజల్ట్ రావడం బాగా హ్యాపీగా ఉండే. కష్టం అన్నావు కాబట్టి నిజంగా మనం కష్టం గురించి మాట్లాడుకోవాలి. బికాజ్ కష్టం గురించి ఎంత మాట్లాడుకున్నా కష్టంగానే అనిపిస్తుంది తప్పితే దాన్ని ఎవ్వరికీ అనుభవించాలనిపించదు. కానీ నువ్వు అనుభవించినావు అబౌట్ 4 years, రైట్? 4 years నువ్వు దాన్ని అనుభవించిన తర్వాత అండ్ ఫైనల్లీ ఫర్ ది 5th time టాపర్ అంటే మామూలు మాట కాదబ్బా. ఎట్లా చదివినావు అబ్బా అంతంతా? కష్టంగా ఉంటుంది సివిల్స్. నేను ఒక్కనే కాదు, నాకు అనిపిస్తుంది సివిల్స్ వచ్చేవాళ్ళు ఎవరు కూడా టైంపాస్ చేయడానికైతే ఖచ్చితంగా అది ఒక సివిల్స్ కొట్టాలని అది కమిట్మెంట్ గోల్తో వస్తారు. సో కష్టం అనేది అందరు పడతారు. కొంతమందికి కొంచెం లక్ ప్లస్ ఎఫర్ట్ కరెక్ట్ రివైజ్ చేసి అన్ని ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ బాగుంటే ర్యాంక్ వస్తుంది. యా. సో మరి నిజంగా చెప్పాలంటే అబౌట్ ఇప్పుడు చాలామంది ఎంసెట్ రాస్తేనే, సింపుల్గా ఎంసెట్ రాయడానికే కష్టాలు పడిపోతూ ఉంటారు. అలాంటిది 1 year or 2 years దాని తర్వాత ఇది మనకి సెట్ కాదులే అని వదిలేస్తారు. నీకు ఎప్పుడు అట్లా అనిపించాలి ఈ 4 yearsలో? అది రిజల్ట్ ఒక్కోసారి రానప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ సెకండ్ అటెంప్ట్లో నాకు ఐఆర్ఎస్ వచ్చుడు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే అనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి మనం ఇందులో తక్కువేం కాదని ఫీలింగ్ ఉంటుండే. యా. సో దానివల్ల సెకండ్ అటెంప్ట్ తర్వాత మళ్ళీ 3rd, 4th రానప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుండే. వాట్ వాజ్ యువర్ ర్యాంక్ ఆన్ 3rd and 4th attempt? ర్యాంక్ నేను మెయిన్స్ కూడా క్వాలిఫై కాలే అప్పుడు. అంటే ఈవెన్ ఇంటర్వ్యూ దగ్గర కూడా వెళ్ళలేదు నేను. సో దట్ వాజ్ అ మేజర్ డిసప్పాయింట్మెంట్ అప్పుడు. అంటే ఇంత కష్టపడి మనం అసలు ఇంటర్వ్యూ దాకా కూడా పోలే, ఫైనల్ లిస్ట్ వదిలేయండి అన్నప్పుడు ఉంటుంది కొంచెం బాధ. బట్ దాని నుంచి నేర్చుకున్నాను నేను, తప్పులు ఏం చేస్తున్నామని చెప్పి చేసి 5th timeలో వర్క్ చేసిన. అండ్ ఇంకోటి మెట్పల్లి
ఒక చిన్న ప్లేస్ చిన్న గ్రామం, అక్కడి నుంచి రావడం ఇంత టాపర్ అంటే అసలు హౌ డిడ్ యూ స్టార్టెడ్ యువర్ వర్కింగ్ ఆన్ దిస్? ఈ సివిల్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినావు? చిన్నప్పటి నుంచి ఏం నాకు సివిల్స్ కొట్టాలని అది ఎప్పుడు లేకుండా, ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఎండ్లో డిసైడ్ అయినా ప్రాపర్గా మనం ప్లేస్మెంట్ తీసుకోకుండా సివిల్స్ రాద్దామని చెప్పి. 10th వరకు నాకు ఐఐటి అంటే ఏదో తెలిసేది కాదు. 10thలో ఎవరో ఒకరు వచ్చి ఇట్లా ఐఐటి ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది మనం ఇంటర్మీడియట్లో దాని కోచింగ్ తీసుకుంటే 4 ఏళ్ళు చదవచ్చు అని చెప్తుండే. అప్పుడు తెలిసింది నాకు. ఐఐటీఐ తెలియని నాకు ఐఏఎస్ అంటే ఎట్లా, ఏం ఎగ్జామ్ రాస్తారు, దాంట్లో ఏముంటుంది అస్సలు ఐడియా లేకుండా. ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి, ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడు అట్లా ఉండే. కానీ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంటుండే. ఒక గోల్కి అనుకున్న దానికి మనం దానికి వర్క్ చేయాలనే యాటిట్యూడ్ ఉంటుండే. అది కంటిన్యూ అయింది. సివిల్స్కి వచ్చినాక కూడా ఐ వర్క్ హార్డ్ చేసి ఒకసారి రాకపోయినా కానీ ఇంకొకసారి తప్పులు మీద. దీనికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదండి, నేను ఈ అటెంప్ట్ నేను చేసిన దేనికి కోచింగ్ ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ రాస్తుండే. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో డైరెక్ట్ వెళ్ళి మనం 3 గంటలు రాయడానికి ప్రాక్టీస్ కావాలి కదా, దానికోసం అని చెప్పి నేను ఒక కోచింగ్ దాంట్లో ఆన్లైన్ చేసి రాస్తుండే. జస్ట్ టు సీ 3 గంటలలో మనం పేపర్ రాయగలుగుతున్నామా లేదా అని ప్రాక్టీస్ కోసం తీసుకున్నా. కానీ క్లాస్లో ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఈ 4 టైమ్స్లో ఏ ఒక్కసారి కూడా నువ్వు కోచింగ్కి వెళ్ళలే? ఫస్ట్ అటెంప్ట్లో పాత ఆప్షనల్స్ ఉంటుండే, పాత ప్యాటర్న్, దానికి తీసుకున్నా. కానీ దాని తర్వాత ప్యాటర్న్ అంతా మారింది, సిలబస్ అన్నీ మారినాయి సబ్జెక్టులు. ప్లస్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిలియర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను కోచింగ్ మీద బాగా రిలై అయిపోయినా, వేరే బుక్లు చదవకుండా వాళ్ళ నోట్స్ చదివి. సో నాకు అప్పుడు అర్థమైంది మరీ ఎక్సెసివ్గా రిలై అయితే మనకి ఎగ్జామ్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఉంటలేదని చెప్పి. సో అప్పుడు నేను ఇంకా రెండోసారికి కొంచెం చేంజ్ చేసినాం. రెండోసారికి ఇంకా మొత్తం సిలబస్ ఎవ్రీథింగ్ మారింది, కొత్త ప్యాటర్న్, కొత్త సబ్జెక్ట్స్. దానికి కోచింగ్ ఏం తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయితే ఐఆర్ఎస్ వచ్చింది. సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది మనం సొంతంగా చేసినా కానీ కొట్టచ్చు అని చెప్పి. సో అందుకని చెప్పి ఈసారి ఆంథ్రోపాలజీ కొత్త ఆప్షనల్ తీసుకున్నా. బికాజ్ ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ హ్యూమన్స్. మన ఆంథ్రో అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ అనమాట. సో ఆంథ్రోపాలజీ ఈజ్ అ సబ్జెక్ట్, మొత్తం మన హ్యూమన్స్, కల్చర్, సొసైటీ, మన ఎవల్యూషన్ అన్నీ చదువుతూ ఉంటాం. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్లస్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా, పర్ఫార్మెన్స్ బాగుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. అండ్ వాట్ వాజ్ యువర్ మార్క్స్? నిజంగా యాక్చువల్గా నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే 50% వస్తే చాలు, దే ఆర్ పాస్డ్ అంతే. అంటే ఆ లెక్కన చూస్తే నీకు ఏ మార్క్స్ వచ్చి ఉంటే నువ్వు టాపర్ అయి ఉంటావు అనేది ఒక డౌట్ నాకు. నాది టోటల్ 55.6%. ఓ మై గాడ్. ఎగ్జామ్ 55.6% వస్తే యూ టాప్ ది ఎగ్జామ్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్, చాలా కష్టం. అండ్ సిలబస్ ఇస్ ఒక ఓషన్ లాగా ఉంటుంది. సో దాంట్లో అన్ని చదవడం ఎవరితో కూడా పాసిబుల్ కాదు. చేసిన మనం బెస్ట్. అదృష్టం ఫేవర్ చేసిందా, లేకపోతే నువ్వు పిచ్చి పిచ్చిగా అన్ని చదువుకొని అన్ని నెత్తిలో ఇట్లా ఊసాట్టుకున్నావు? నేను చెప్పినట్టు లక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎవరు డినై చేయలేరు. బట్ హార్డ్ వర్క్ లేని లక్ తో ఏం చేయలేరు. అందరూ హార్డ్ వర్క్ చేసిన తర్వాత లక్ తోడైతే యూ విల్ గెట్ ర్యాంక్ 1. బట్ 100 లోపు ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి. దాని తర్వాత ర్యాంక్ 1 రావాలంటే. ఎన్ని గంటలు చదువుతున్నాను రోజుకి? నేను పని చేస్తుండే ఇక్కడనే అసిస్టెంట్ కమిషనర్గా జిఎస్టీ. సో నాకు రోజుకి పని ఉన్న రోజులు 3 గంటలు దొరుకుతుండే. అంటే రోజుకి 3 గంటలేనా పని ఉన్నప్పుడల్లా? వీకెండ్స్ రోజు 8 గంటలు అట్టే పోతుంది. ఓకే. సో వచ్చి నైట్ 3 గంటలు చదివేది. అండ్ వీకెండ్స్ రోజు మాత్రం 10-12 గంటలు చదివేది. ఓ ఏమో, ఇట్లా చదివితేనే టాపర్ అయితే. ఒకవేళ ప్రతిరోజు అందరు చదువుతున్నట్టు చదివితే ఫుల్ ఫ్లెడ్జ్గా దానిపైన కూర్చొని ఏవైతుండేనో. అంటే అది నేను చెప్పినట్టు మనం ఎన్ని గంటలు చదివితే పర్ఫార్మెన్స్ దానికి ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ ఏమి ఉండదు. చదివింది కరెక్ట్ ఫోకస్గా చదవాలి. 3 గంటలు చదువుతున్నామా, 3 గంటలు చదివినామా, 10 గంటలు చదివినామా అనేది ఇర్రెలవెంట్. దట్స్ సో నైస్. సో మరి మీ ఫ్యామిలీ, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ? అందరూ ఎడ్యుకేటెడా? మమ్మీ, డాడీ? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు, ఓకే. ఇంజనీరింగ్ అయింది. మా ఫ్యామిలీలో నాన్న డిప్లొమా చేసాను పాలిటెక్నిక్, అమ్మ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నది. అండ్ మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ సివిల్ సర్వెంట్. అంటే సివిల్ సర్వెంట్ కాదు, మొత్తం హోల్ ఫ్యామిలీ. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా దగ్గర ఎవరు లేరు, తక్కువ. మా నాన్న ఒకరు స్టేట్ డిస్కామ్లో పనిచేస్తున్నారు. బట్ ఫస్ట్ సివిల్ సర్వెంట్ నేను మా ఫ్యామిలీ. వండర్ఫుల్. సో అసలు ఎట్లా చూస్తారంటే నేను ఇట్లా ఫ్యామిలీలో ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు ఇప్పుడు, రైట్? ఇట్ హ్యాపెన్స్, దాంట్లో తప్పేం లేదు. ఇట్ హ్యాపెన్స్ బికాజ్
ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు రేపు నెక్స్ట్ జనరేషన్కి, మీ ఫ్యామిలీలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా చాలా గట్టిగా పనికొస్తావు వాళ్ళకి, రైట్? దో నువ్వు పక్క కూర్చోటి ఎగ్జామ్ రాయకపోయినా బట్ నీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఆ తీరుగా చూస్తే మీ ఫ్యామిలీలో యు ఆర్ ది సపోర్ట్ అని చెప్పొచ్చు, రైట్? చాలా మంది రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ వచ్చి కలిసారు, మా ఫ్యామిలీ కాదు, ఈవెన్ చుట్టుపక్కల నేబర్హుడ్లో అందరూ అనేది దట్ నవ్ వీఆర్ ఇన్స్పైర్డ్ మిమ్మల్ని చూసి. అంటే మన ఏరియా మెట్పల్ల 10th వరకు చదివితే ఆల్ ఇండియా టాప్ కొడితే సో ఎవరికైనా పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్ చాలా మంది వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ మోర్ దెన్ హ్యాపీ దే ఆర్ ఇన్స్పైర్డ్. అది ఇట్స్ అ గుడ్ సైన్. మనం చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారంటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. ఓకే, మరి మీ మమ్మీ డాడీ ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుండే? ఇప్పుడు నువ్వు ఒకసారి రాసిన బేసిక్గా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ గురించి తప్పు అంటలేను నేను, బట్ ఇప్పుడు ఒకసారి ప్రెజెంట్ చేసిన తర్వాత నువ్వు ఎగ్జామ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత రాలే, రెండోసారి రాలే, మూడోసారి రాలే, సో అరే సాల్ వదిలేసే భయ్ నువ్వు వేరేదేమైనా వేసుకో, ఇదంతా నీతో అయ్యేటట్లేదు అని అనేటోళ్ళు కూడా ఉంటారు పేరెంట్స్ చాలామంది. బట్ హౌ వాజ్ యువర్ పేరెంట్స్? బాగా సపోర్ట్ ఉండే చిన్నప్పటి నుంచి. ఈవెన్ సివిల్స్ వచ్చే ముందు నాకు ఒరకిల్లో ప్లేస్మెంట్ వచ్చింది కాలేజ్ అయిన తర్వాత. అది నేను జాయిన్ కానని ఇంట్లో చెప్తే కూడా ఏం అనలేదు, ఇట్లా సివిల్స్ పోతా, నేను సివిల్స్ రాస్తా, జాబ్ తీసుకోనని చెప్పిన. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఏమి అడ్డంకి ఏం చెప్పలేదు అనమాట. నేను సివిల్స్ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 2 years వితౌట్ జాబ్ ఆఫ్టర్ కాలేజ్ చేసిన. నీకేమైనా అనిపించింది అప్ప 2 years మా ఇంట్లోకి నేను ఇంత ఏజ్ వచ్చిన తర్వాత భారం లెక్క కూర్చొని ఇంకా చదువుతున్నా అని? అంటే అదొక కొంచెం ఉంటుంది ఫీలింగ్. అదేంటి, మనం ఇంకా 2 years ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం, ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ వెల్ అండ్ ప్లేస్మెంట్లో. సో ఫస్ట్ ఇంకా ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఉంటుంది. వచ్చిన జాబ్ను వదిలేసుకొని ఏదో సివిల్స్ మనతోనే కానీ అటు వచ్చి ఫెయిల్ అయినాం ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ లక్కీగా సపోర్ట్ ఉండే, అందుకని సెకండ్ అటెంప్ట్లో IRS వచ్చింది. అండ్ దానికన్నా ముందు కూడా నేను సాఫ్ట్వేర్ గూగుల్ కంపెనీలో వర్క్ చేసిన 1 year. దాని ప్యారలల్గా వర్క్ చేస్తూ అటెంప్ట్ ఇస్తేనే సెకండ్ అటెంప్ట్లో IRS వచ్చింది. సో 2 years అన్ఎంప్లాయిడ్గా ఉండే, కష్టం ఉండే, బట్ సపోర్ట్ వాళ్ళది ఉన్నది కాబట్టి వల్ల ఈ జర్నీ అట్లా ఈ ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయింది. దట్స్ సో నైస్. మరి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను చూసి ఇన్స్పైర్ అయినరు అని అంటున్నావు. వాట్ అబౌట్ యువర్ బ్రదర్? బ్రదర్ వాడు కూడా ఆలోచిస్తున్నాడు, స్టిల్ ఎట్ క్రాస్ రోడ్స్, బట్ నోబడీ ఈస్ ఫోర్సింగ్. వాట్ ఈస్ హి డూయింగ్ నౌ? ఇంజనీరింగ్ ఆయన మొన్న. అచ్చా, ఓకే. సో ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సివిల్స్ రాయాలి? ఇంకా అడగలేదు. సో ఇది పెద్ద డిసిషన్, కెరియర్ డిసిషన్. ఏమో నెక్స్ట్ టాపర్ కూడా మళ్ళీ మీ ఫ్యామిలీ నుంచి వస్తారేమో, ఇట్లానే ఇంటర్వ్యూ చేయాలేమో అని ముందే గుర్తు పెట్టుకుంటున్నాను. బట్ దట్స్ నైస్, యూనో. అంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చి యూనో మస్తు మంది ఇన్స్పైర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. బికాజ్ హైదరాబాద్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అంటే ఇట్లాంటి సిటీస్లో, మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి పోటీ ఎక్కువ ఉంటుంది. పక్కన వాళ్ళు చదువుతారు, వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతారు, వాళ్ళు 24 గంటలు చదివేస్తున్నారంట, నేను 25 గంటలు చదువుతా రోజుకి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బట్ వెరాజ్ నీకంటూ ఒక సొంత విల్ పవర్ ఉంది చూసినా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మూవింగ్ ఆన్, అండ్ నువ్వు ఇంతకు ముందు వర్క్ చేస్తూ ఉండే, రెవెన్యూ సర్వీస్లో వర్క్ చేస్తూ ఉండే. సో హౌ డిడ్ యూ ఫీల్? ఆ వర్క్ ఎట్లుండే? ఇప్పుడు ఆ వర్క్తో పోలిస్తే దిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అండ్ టఫ్ అని కూడా చెప్పాలి. సో హౌ వాజ్ దాట్? IRSలో ఫస్ట్ టైం నాకు గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు కార్పొరేట్లో పనిచేసిన 1 year, కానీ వచ్చిన తర్వాత ఫస్ట్లో నేర్చుకోవడానికి టైం పట్టుండే. అంటే ట్రైనింగ్ ఉంటుంది, కానీ ట్రైనింగ్లో అంత వర్క్ ఆన్ ద జాబ్ వేరే ఉంటుంది సిచ్యువేషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిషన్స్ తీసుకోవాలి ఫైల్ మీద, క్రోర్స్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది గవర్నమెంట్. సో వెరీ ఇంపార్టెంట్ జాబ్. సో వచ్చినప్పుడు ఐ టుక్ టైం అది అర్థం చేసుకోవడానికి ఎట్లా చేయాలి అని చెప్పి. బట్ ఓవర్ టైం నేర్చుకున్నాను అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఆల్మోస్ట్ 3.5 years అయింది నేను వర్క్ చేస్తూ. సో డెఫినెట్గా ఈవెన్ ముందు IAS ఆఫీసర్గా కూడా నాకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మా కమిషనర్స్కి, మా అడిషనల్ కమిషనర్ అందరికి కూడా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. వాళ్ళు బాగా సపోర్ట్ చేసారు నాకు. అండ్ సో యూ వాజ్ ది యంగ్ దేర్? అక్కడ పనిచేసే దగ్గర నువ్వే యంగ్ ఉండేనా?
అంటే మాది యంగ్ బ్యాచ్, అది రీసెంట్లీ పోస్టెడ్ బ్యాచ్ కాబట్టి వీఆర్ అరౌండ్ 4-5 పీపుల్ హైదరాబాద్లో మా బ్యాచ్ నుంచి. అంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి వస్తుంది. ఇప్పుడు నీకు రెండోసారి రాసినప్పుడు వచ్చింది, ఒకసారి కొంతమందికి ఫస్ట్ టైం రాసినప్పుడు వచ్చి ఉంటుంది, లైక్ దట్. సో ఐ థింక్ యూ వాజ్ యంగ్ దేర్ మా బ్యాచ్లో. మా బ్యాచ్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్. సో మరి ఆ వర్క్తో పోలిస్తే దిస్ ఇస్ టఫ్, ఇందాక మనం అనుకున్నట్టుగా. అండ్ నా ఇప్పుడు టాపర్ మీరు. అండ్ రీసెంట్గా నేను ఈ విషయం ఎట్లా మర్చిపోయినా, కేసీఆర్తో లంచ్, దట్ వాజ్ యునో అది స్టన్నింగ్ తెలుసా. సిట్టింగ్ ఆన్ అ టేబుల్ టాకింగ్ టు హిమ్, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అయినారు అది చూసి? చాలా చాలా, నాన్న అమ్మ అయితే వెరీ హ్యాపీ. అది ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేము అది, ఎందుకంటే టు మీట్ చీఫ్ మినిస్టర్ అండ్ టు హ్యావ్ లంచ్, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఏం మాట్లాడుకోరు మరి మీరిద్దరు? కంగ్రాచులేట్ చేసిండ్రు సార్, అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ మన తెలంగాణ నుంచి రావడం. అండ్ ఇది ఒక్క విక్టరీ కాకుండా అందరికి కూడా ఇన్స్పిరేషన్, మన స్టేట్ మొత్తానికి కూడా. సో దట్ మున్ముందు ఇంకా బాగా మంది టాపర్లు రావాలి అని అన్నారు. ఇంకా డిస్కస్ చేసినాం ఎట్లా, హౌ కెన్ వి ఎంకరేజ్ మోర్ పీపుల్ ఫ్రమ్ అవర్ స్టేట్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్. అట్లనే నేను ఐఆర్ఎస్లో పనిచేసిన కాబట్టి జిఎస్టీ మీద కూడా డిస్కషన్ చేసినాం కొంచెం, ఎట్లా ఉన్నది, ఎట్లా నడుస్తున్నది, నా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. సో ఓవరాల్ ఒక మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయింది, అండ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. దట్స్ సో నైస్. అండ్ వాట్ వాజ్ యువర్ ఆప్షనల్స్? నీ ఆప్షనల్స్ ఏముండే? ఈసారి ఆప్షనల్ ఒకటే అండి, ఇంతకుముందు 2 ఉండేవి, నవ్వు ఇట్ ఇస్ ఒకటే చేసారు, ప్యాటర్న్ మారిన తర్వాత. నాది ఆంథ్రోపాలజీ ఆప్షనల్. ఓకే. సో మరి దాని తర్వాత ఇంటర్వ్యూస్కి నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళలేదు అని ఎట్లయితే ఫీల్ అయినావో, ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది. బికాజ్ లాస్ట్ టైం రాలేదు, ఈసారి వచ్చింది, ఇంకా బాగా అటెంప్ట్ చేయాలి అనే టెన్షన్ ఉంటుంది. హౌ ఇట్ వెంట్? ఎట్లుండే, ఎట్లా జరిగింది మొత్తం ఇంటర్వ్యూ? వచ్చినప్పుడు బాగా రిలీఫ్గా ఉండే. అట్లీస్ట్ లాస్ట్ 2 times మనం ఇంటర్వ్యూ దాకా కూడా పోలే, ఈసారి ఇంటర్వ్యూ వస్తే అట్లీస్ట్ ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ చేసినామని ఐడియా ఉండే. జనవరిలో ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, దట్ దే హావ్ సెడ్ నాది ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని. సో అప్పుడు కొంచెం భయంగా ఉండే కూడా, అది ఇంటర్వ్యూ బాగా రోజుల తర్వాత అని చెప్పి. బట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా నా బయోడేటా మీద, దాని మీద. మోస్ట్లీ ఇంటర్వ్యూ కూడా పర్సనాలిటీ టెస్ట్ అంటారు యూపీఎస్సీ, అండ్ మన బయోడేటా మీదే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఎట్లాంటి క్వశ్చన్స్ చేశారు నిన్ను? దే ఆస్క్డ్ మీ అబౌట్ నా హాబీస్ గురించి అడిగారు. ఓ మై గాడ్. సో మోస్ట్లీ పర్సనాలిటీ మీద ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ మెయిన్స్లో మీ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ గురించి టెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. అది క్లియర్ అయితేనే మీరు ఇంటర్వ్యూ దాకా వచ్చారు. మళ్ళీ అదే అడగడానికి దే వాంట్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ, వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ పబ్లిక్ సర్వీస్. సో నన్ను క్వశ్చన్స్ మోస్ట్లీ నా హాబీస్ మీద, మెడిటేషన్ మీద అడిగారు కొన్ని క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మీద అడిగారు, మన యూత్ ఆస్పిరేషన్స్ ఏంటి మన దేశంలో అవి అడిగారు. అండ్ దే ఆల్సో ఆస్క్డ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అడిగారు. సో ఒక వైడ్ డైవర్స్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ యునో ఫస్ట్ టైం ఒక 3-4 అక్కడ కూర్చుంటారు, 2 ఇక్కడ కూర్చుంటారు. ఐ హర్డ్ ఇట్, రైట్? ఇద్దరు ఇటుపక్క ఒకరు, ముందు 3, టోటల్ 5 ఉంటారు. 5 members ఉంటారు. అండ్ ఒక్కసారి ఎంటర్ అవ్వగానే అమ్మా వీళ్ళిద్దరి మధ్యలో కూర్చోవాలా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? పిస్డ్ ఆఫ్ ఉండేనా, ఎట్లుండే? అదే నేను లేదండి, నాది ఆఫ్టర్నూన్ ఉండే 21st February రోజు. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-3 o'clock అట్లా ఎంటర్ అయినా ఛాంబర్లోకి. వెళ్ళినప్పుడు ఇమీడియట్ ఫీలింగ్ నర్వస్నెస్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే అది అప్పటి వరకు ప్రాక్టీస్ చేసింది మిర్రర్ ముందు ఒకటి, అండ్ వన్స్ యూ గో అండ్ సిట్ ఇన్ ద ప్యానల్, అక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు, మనకి లబో దిబో ఎదుంటుంది లోపల. సో ఇట్స్ అ బిగ్ ఒకేషన్, ఎందుకంటే అది వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఆల్మోస్ట్ రిటైర్డ్ 60+ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళతోని మనం మాట్లాడడం అంటే అదొక నర్వస్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, ఎవ్రీథింగ్. కానీ బట్ దే ఆర్ వెరీ కార్డియల్, ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయలే. వెళ్ళంగానే ఫస్ట్ చైర్పర్సన్ విల్ జస్ట్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్, ఇది ఇంటర్వ్యూ కాదు, ప్లీజ్ రిలాక్స్ అని చెప్పాడు. అండ్ ఓవర్ 5 minutes తర్వాత ఆటోమేటిక్గా అది కాన్వర్జేషన్ లాగానే అయింది. ఎక్కడ కూడా వాళ్ళు నన్ను స్ట్రెస్ చేసి ఇది అని ఏం మాట్లాడలేదు. సో ఇట్ వాజ్ అ గుడ్ డిస్కషన్ యాక్చువల్లీ. సో అంత గుడ్ డిస్కషన్ తర్వాత అంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాసి వచ్చిన, నేను ఫెయిల్ అయితేనా పాస్ అయితేనా నాకు తెలిసినంత గొప్ప కరెక్షన్ చేసేటోడికి కూడా తెలిసి ఉండదు. బికాస్ కరెక్షన్ చేసినోడికి కూడా మొత్తం చేసిన తర్వాత ఇంత ముద్ద ఇది అనుకుంటే తప్పితే తెలియదు, రైట్? సో బట్ నాకు మాత్రం తెలిసిపోతుంది, నేను రాసి ఇంటికి రాగానే నేను ఏడవచ్చు ఈజీగా నేను ఫెయిల్ అని. సో వాట్ వాజ్ యువర్ రిజల్ట్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ యూ? అప్పుడు రిజల్ట్ గురించి ఏం ఆలోచించలే అండి. నేను ఎగ్జామ్ కూడా మెయిన్స్ రాసినప్పుడు కానీ ఇంటర్వ్యూ కానీ నా టార్గెట్ ఒకటే, ఈ ఎగ్జామ్ నా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి, రిజల్ట్ తర్వాత వచ్చింది దట్స్ ఓకే.
ఎందుకంటే మన ఎఫర్ట్ పెట్టిన తర్వాత రాకపోతే కూడా అంత బాధ ఉండదు. ఇట్స్ అంటే యూ గేవ్ యువర్ బెస్ట్, తర్వాత రాకపోతే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇంటర్వ్యూ కూడా చేసిన తర్వాత బయట వచ్చి ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. నా చేయాల్సిన ఎఫర్ట్ నేను చేసిన అండ్ ఎఫర్ట్ నేను చెప్పాల్సిన ఆన్సర్ చెప్పిన, దట్ వాజ్ మై పర్ఫార్మెన్స్. ఇఫ్ ఇట్ కమ్స్ దట్స్ ఫైన్, రాకపోతే ఒక 2 days డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, దట్స్ ఓకే, ఐ విల్ గెట్ ఓవర్ ఇట్ అనుకున్నా. అందుకని రిజల్ట్ రోజు నేను ఎవరు ఎక్స్పెక్టెడ్ ఎట్లా అని చెప్పి, ప్రాబ్లీ అన్ని మంచి అయితే ఒక 200 ర్యాంక్ వస్తుంది కావచ్చు, 200 లోపు 150 లోపు అనుకున్నా. అండ్ వన్స్ ఒక్కసారి మార్క్ షీట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉండే అది ఎక్కడ తగిలింది చూడు అసలు. సో అది యూనో ఇంటర్వ్యూ కాల్ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో, రైట్? బికాజ్ అదే చాలా టఫ్ జాబ్. ఫస్ట్లీ ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది అంటే అసలు ఆల్మోస్ట్ ఇక మనం డన్, రిజల్ట్స్ వచ్చేసినంత ఫీల్ అయిపోతాం మనం. సో అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యిండ్రు ఇంట్లో రిజల్ట్ వచ్చినప్పుడు? ఏది మన ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు? ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ఇంట్లో ఫోన్ చేసి చెప్పిన, ఎందుకంటే మెయిన్సే నాది మేజర్గా రోడ్ బ్లాక్ ఉండే నాది, అది దాటి వెళ్ళకపోతుండే ఎప్పుడు. ఒకసారి ఇంటర్వ్యూ వస్తే ఇంటికి చెప్పంగానే దే ఆర్ హ్యాపీ, ఓకే ఇంటర్వ్యూ వచ్చింది. ఆఫ్టర్ దట్ సెలెక్షన్ కాల్ వస్తుంది, ఫైనల్ ఇంకా ఈ రిజల్ట్ వస్తుంది డైరెక్ట్. ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు దెన్ ఆబ్వియస్లీ స్వీట్లెస్ ఏదేమైనా మాకు స్వీట్లు పట్టుకురాలే బాబా నువ్వు, ఏం చేద్దాం. బట్ యా స్వీట్లు అవన్నీ అపార్ట్, బట్ యూనో ఈ పర్టిక్యులర్ దాంట్లో సివిల్స్లో టాపర్ అనగానే జనాలకి ఓ తెలియని మర్యాద వచ్చేస్తుంది నీ పట్ల, రైట్? చాలా రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది నీకు. ముఖ్యంగా తెలంగాణలో ఒక వ్యక్తి మనోడు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, రైట్? నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎక్కడైనా ఎవరికైనా ఉంటుంది వాళ్ళోళ్ళు మనోళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లోకి మా ఇంట్లోడు అని ఉండదా, అట్లనే మా తెలంగాణోడు అన్న ఫీలింగ్ మాకు ఉంటుంది, దాంట్లో ఏం తప్పలేదు, రైట్? సో వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు రెస్పెక్ట్ ఇట్లా ఒక స్టేజ్ వేస్తారు నీకు ఎక్కడ పోయినా కూడా. సో ఆ స్టేజ్ ఫీలింగ్ ఎట్లుంది? భయం అవుతుందా ఏమన్నా? అంతా ఓకేనా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు ఆనందం ఉండే, దాని తర్వాత ఇమీడియట్గా కొంచెం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మీడియా వాళ్ళతో ఏం మాట్లాడాలనే భయం వచ్చింది. ఎందుకంటే నాకు పబ్లిక్ మీటింగ్ అండ్ పబ్లిక్ స్పీచ్లు ఇవి పెద్ద అలవాటు లేవు అన్నమాట. ఎందుకంటే ఇంత లైమ్ లైట్లు ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా భయం అవుతుందా నీకు? ఇప్పుడు లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 2 weeks అయింది కాబట్టి నేర్చుకున్నా లాస్ట్ 2 weeksలో. సో మరి నీ ప్రిపరేషన్ ఎట్లుంది? హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్? బికాజ్ ప్రిపరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది 2018లో అటెంప్ట్ చేయడానికి ఉండేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, రైట్? సో మరి వాళ్ళ కోసం ఎట్లా చెప్తావు? నీ ప్లాన్ ఏంది, స్కెడ్యూల్ ఏంది? ప్రిపరేషన్కి ఫస్ట్ సిలబస్ ముందు పెట్టుకోవాలి. సివిల్స్ అది పెద్ద ఓషన్ లాగా, సిలబస్ కూడా. సో సిలబస్ ఉంటే మనకు ఒక ఫోకస్ డైరెక్షన్ వస్తుంది, ఏం చదవాలి, ఎక్కడి నుంచి అడుగుతారు క్వశ్చన్లు. సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 డాక్యుమెంట్స్ ముందు పెట్టుకుంటే మనకి ఐడియా వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ పేపర్స్ పెట్టుకుంటారు? 5-6 years సరిపోతుంది. సో వన్స్ ఐడియా, సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐడియా వచ్చిన తర్వాత దెన్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సివిల్స్కి ఒక్కొక్కరు ఒక బుక్ లేని చదవరు, అందరూ అవే చదువుతారు అన్నమాట. సో స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీస్, బేసిక్ ఫౌండేషన్స్ ఉండాలి ఫస్ట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. దే ఆర్ లైక్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ బిల్డింగ్ అనమాట. అవి స్ట్రాంగ్ ఉంటేనే అల్టిమేట్గా మనం ఎగ్జామ్లో కూడా పర్ఫామ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత దెన్ సిలబస్ ఫినిష్ చేయడం టార్గెట్ ఉండాలి. ఈ టాపిక్ ఎక్కడి నుంచి, సోర్స్ నుంచి చదువుతాము. చదివిన తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత దెన్ ప్రాక్టీస్ ఉండాలి. చదివింది వెదర్ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా. ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఫైనల్ ఎగ్జామ్ కూడా అదొక ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా అయిపోవాలి. అది ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే కొత్తగా ఉంటుంది, వెళ్ళి యాంగ్జైటీ ఉంటుంది. అది టు ఓవర్కమ్ యాంగ్జైటీ మనం ఇవి చేస్తాం, ప్రాక్టీస్ చేయాలి. నిజంగా నీకు ఇచ్చిన పేపర్కి, నీకు ఇస్తున్న టైంకి రాయడానికి టైం సరిపోతుందా లేదా అనే ప్రాక్టీస్ నువ్వు ఎట్లాగో చేస్తుండే అని చెప్పి నువ్వు, బట్ నిజంగానే సరిపోతుందా లేకపోతే రష్ ఉంటుందా? రష్ ఉంటుంది. ఎట్లా అంటే మెయిన్స్ అయితే ఎస్పెషల్లీ 3 hours మీరు 1 minute కూడా ఆన్సర్కి ఆలోచించే పెద్ద టైం దొరకదు. 20 questions, ఈచ్ క్వశ్చన్ అరౌండ్ 180 wordsలో రాయాలి అంటే 3600 words ఇన్ 3 hours ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అది రాయాలి అంటే ఓన్లీ మీరు ఎనఫ్ ప్రాక్టీస్ చేస్తేనే రాయగలరు. సో అందుకని ఎంత చదివినా కానీ టైం డెడికేట్ చేయాలి ప్రాక్టీస్కి, ఆన్సర్ రైటింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం చెప్పినట్టు ఫస్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ ప్రాక్టీస్, అండ్ థర్డ్ మోస్ట్ రివిజన్. ఎగ్జామ్ జస్ట్ ముందు రివిజన్ అనేది బాగా ఇంపార్టెంట్. అన్లెస్ వి రివైజ్ మనకి ఎగ్జామ్లో ఏం గుర్తుండదు. సో రివిజన్ మీద కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం. ఈ 3 పెడితే దెన్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ మనది ఇట్ విల్ బి గుడ్.
అండ్ ఇంకోటి చాలాసేపు చదవడం వల్ల కూడా బాగా బుర్రపైన ఎఫెక్ట్ పడిపోతుంది. అది ఎట్లా అంటే ఇట్లా ఏదో ప్రెషర్ అయిపోయి వేడైపోయి ఇంకా పేలిపోతుందేమో ఇంజన్ ఇంకొంతసేపు అయితే అన్నట్టు ఉంటుంది. సో ఫర్ దట్ ఆ మధ్య మధ్యలో గ్యాప్స్లో ఎట్లాంటి బ్రేక్స్ తీసుకుంటుండే? వాట్ డిడ్ యూ డూ? నేను కంప్లీట్గా రోజంతా 10-12 గంటలు కూర్చొని ఎట్ ఏ టైం చదవడం కాకుండా నేను స్పోర్ట్స్ ఆడతాను. సో వీకెండ్స్ రోజు ఒక 1 hour అట్లా ఫుట్బాల్ ఆడుతుండే. అండ్ ఫుట్బాల్ అయిపోయినా కానీ ఎక్సర్సైజ్ చేస్తుండే ఆర్ రన్నింగ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. బికాజ్ రోజంతా కూర్చున్నా కానీ మీరు అన్నట్టు డల్ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ మెడిటేషన్ కూడా చేస్తాను నేను, సో దట్ టు కీప్ మైండ్ ఫ్రెష్. అదర్వైజ్ బ్రేక్స్ కూడా తీసుకుంటుండే మధ్యలో, లైక్ వాకింగ్ అక్కడ బాల్కనీలో కానీ అక్కడ కొంచెం మమ్మీని ఒకటని డాడీని ఒకటని అమ్మకి ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడు. సో అట్లా ఎనీథింగ్ టు గెట్ యువర్ మైండ్ ఆఫ్ ఫ్రమ్ ద స్టడీస్. సో నువ్వు హైదరాబాద్లో ఉండే, మమ్మీ వాళ్ళు అక్కడనే ఉండే అంతేనా? మెట్పల్లి ఉండే. ఓకే, మరి మమ్మీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు ఇప్పుడు? ఇప్పుడు కాదండి, తర్వాత ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత తెలంగాణలో అప్పుడు తీసుకున్నాను. సో నీకు యాక్చువల్గా ఇంట్లో మమ్మీ డాడీ లేకుండే కాబట్టి నువ్వు చదువుకునేటప్పుడు అది ఈజీ అయిందంటావా, లేకపోతే మమ్మీ డాడీ ఉంటే బాగుండే అనిపించదా? అట్లనేం లేదు, వాళ్ళు ఉండుంటే ఇంకా బెటర్ ఉంటుండే మాది. బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ వర్క్ కాబట్టి నేను వెళ్ళలేకపోతుండే. ఐ హ్యాడ్ టు బీ హియర్, లీవ్. బేసిక్గా ఈ రోజులలో యూత్కి, ఈ రోజులలో మంచి యూనో మంచి యూత్కి ఏమైపోతుందంటే కూర్చొని చదవమంటే, అది కూడా ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు కూర్చొని చదవమంటే వాళ్ళకి డైవర్జన్స్ ఎక్కువ. ఆ దోస్త్ ఫోన్ చేసిండు, ఈ దోస్త్ ఫోన్ చేసిండు, అరే కొత్త సినిమా వచ్చింది, యూనో ఇలాంటి డైవర్జన్స్ ఎక్కువ. ఈ డైవర్జన్స్ ఉండేనా నీకు కూడా ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే బయట ఏవైనా? అంటే యూ షుడ్ హ్యావ్ ఈక్వల్ బ్యాలెన్స్ అండి, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. చదివేటప్పుడు చదవాలి, ఫ్రెండ్స్తో సినిమాలు పోయేటప్పుడు సినిమాలు పోవాలి. సినిమాలు చూస్తుంటే అవుతుండే, సినిమాలు చూస్తుంటే ఆటలాడుతుండే. సో దోస్ షుడ్ బి పార్ట్. అది మనం మొత్తం నెగ్లెక్ట్ చేయలేము, ఎందుకంటే దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్. సో హెల్తీ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో ఎప్పుడన్నా సపోజ్ ఏదైనా టాపిక్ ఉండే, ఒక ఎగ్జామ్ ప్రాక్టీస్ ఉండే, సంబడి కాల్స్ బయట పోదామంటే ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ చేసి ఇట్లా ఇవాళ ఉంది, ఐ కెనాట్ కమ్ అని చెప్పి. సో కొన్ని పండుగలకు కూడా ఇంటికి పోలే, బికాజ్ ఎగ్జామ్ జస్ట్ ముందు వచ్చిండు వల్ల. సో ఆ సాక్రిఫైస్లు, ఆ చాయిస్లు ప్రయారిటైజేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ సాక్రిఫైస్ చేయాలో తెలిసి ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడు మనకు బ్రేక్ కావాలో కూడా, మన బుర్రకి ఎప్పుడు కావాలో కూడా తెలిసి ఉండాలి. హెల్తీ బ్యాలెన్స్ ఉండాలి. సో అట్లా మీ ఫ్రెండ్స్తో బయటకు పోతుండే సినిమాలు కూడా చూస్తుండే. ఏం సినిమా చూసిండ్రు రీసెంట్గా ఎగ్జామ్స్కి ముందు? భరత్ అని నేను చూసిన. బాగుందా? అది ఇంకొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది నాకు తెలిసి, రైట్? ఇట్స్ అ గుడ్ మూవీ. ఇట్స్ అ గుడ్ మూవీ, రైట్? సో మరి అలాంటి మంచి సినిమాలు చూడడమే కాదు, ఏది చేసినా కానీ కొంచెం ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటే సెట్ అవుతుంది అనేది ఇక్కడ మన టాపర్ చెప్తున్న విషయం. అండ్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, నీకేం తెలుసు అట్లా టాపర్ అయ్యిందంటే 24 గంటలు చదువుతాడు, నువ్వు కూడా 24 గంటలు చదువు, లేవద్దు అసలు పిల్లగాన్ని లేవనిచ్చేదే లేదు. అట్లా చేయకుండా ప్లీజ్, ఇప్పుడు ఈయన చూసి అట్లా ఇన్స్పైర్ అవ్వద్దు తల్లిదండ్రి. అండ్ హౌ ఇస్ యువర్ మామ్ అండ్ డాడ్ నీకు కాల్ చేసి ఏమంటుండే, ఎట్లా చదువుతున్నావు, ఏం కథ, ఇవన్నీ ఎప్పుడప్పుడు అరుచుకుంటుండే నా రివిజన్? మేము అసలు ఎప్పుడు స్టడీస్ గురించి డిస్కస్ చేయమని, ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఉత్తి ఇంట్లో మాటలు, ఏం తిన్నాం, ఏం కూర, ఇవే మాట్లాడుతుండే. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా ఇంటికి అమ్మకు ఫోన్ చేస్తే ఎగ్జామ్ ఎట్లయింది అనేది లాస్ట్లో వస్తుంది క్వశ్చన్. ఫస్ట్ ఏం తిన్నావు, మధ్యాహ్నం మంచిగా తిన్నావా, ఇది ఆరోగ్యం మంచిగా ఉన్నదా, ఇవి ఈ డిస్కషన్. ప్రెషర్ లేకుండే, చదువు జీరో ప్రెషర్. ఇట్స్ నైస్. మరి మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతుండే? వాడు ఇంకా మాది వేరే ఉంటాయి, వీ యూజ్డ్ టు డిస్కస్ అబౌట్ స్పోర్ట్స్, అవి వేరే టాపిక్స్, కామన్ డిస్కషన్ ఉంటాయి కదా, వాడి గురించి మాట్లాడుతుండే. దట్స్ నైస్. కొంచెం భయపడుతున్నాడా ఇప్పుడు మీ తమ్ముడు? లేదు, వీఆర్ ఫ్రెండ్స్ లాగా, సో భయం ఏం లేదు. దట్స్ సో నైస్. ఆయనకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది, మా అన్న రైట్? ఇక మూవింగ్ ఆన్. సో ఇంకా చెప్పండి, కొంచెం సీరియస్గా పోతే ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు, నెక్స్ట్ 1 year ట్రైనింగ్ ఉంటుంది అన్నారు కదా. సో 1 year ట్రైనింగ్ తర్వాత యూ గెట్ ఇన్ టు ది జాబ్, రైట్? సో ఎట్లా వర్క్ చేద్దామని, డూ హ్యావ్ ఎనీ ఏదైనా పర్టికులర్గా అనుకున్నావు ఈ స్టైల్లో ఉండాలి నా వర్క్ అని? అట్లా స్టైల్ ఏం అనుకోలేదు నాకు. ఎస్, వీ షుడ్ హ్యావ్ అ స్టైల్, రైట్? ప్రతి ఒక్కరికి వర్కింగ్ స్టైల్ ఉంటేనే చూసేటోళ్ళకి మంచిగా ఉంటుంది, ప్లస్ నీకు కూడా ఒక తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఐఆర్ఎస్కి వచ్చినప్పుడు కూడా ఇది పక్కా ఇది చేస్తా అది ఎక్కడైనా కానీ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ పోస్టింగ్స్. ఐఆర్ఎస్లో డైవర్సిటీ బాగా. సమ్ టైమ్స్ యూఆర్ పోస్టెడ్ ఇన్ జిహెచ్ఎంసీలో పోస్ట్ చేయొచ్చు, సమ్ టైమ్స్ డిస్ట్రిక్ట్లో పోస్ట్ చేయొచ్చు, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఎనర్జీ, పవర్, అదే. సో ఈచ్ సెక్టర్కి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి, ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి. సో నేను వెళ్ళి ఇదే చేస్తా అనేది
ఇట్ ఈస్ కష్టం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కరీంనగర్లో తీసుకున్నారు అనుకో ఇంతకుముందు చైల్డ్ లేబర్ ప్రాబ్లం బాగుంటుండే, అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వర్క్డ్ ఎ లాట్. తర్వాత అది సుమితా డవరా మేడం, ఆమె వర్క్ వల్ల చాలా వరకు రిడ్యూస్ అయింది, ఆల్మోస్ట్ సబ్స్టాన్షియల్ రిడక్షన్. సో ఈచ్ డిస్ట్రిక్ట్ ప్రయారిటీస్ ఒక్కోలాగా. రైట్ నౌ మీ జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రాబ్లం ఏంది? జగిత్యాల జిల్లా ప్రస్తుతానికి ప్రాబ్లం ఫస్ట్లీ అండి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పించాలి. ఎందుకంటే నా ఇండియాలో తీసుకుంటాము ఓవరాల్గా అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉన్నది. 55% పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. జీడిపికి ఓన్లీ 14% కాంట్రిబ్యూషన్. సో జాబ్ క్రియేషన్ అనేది డెఫినెట్గా యూత్ ఎస్పెషల్లీ అది మన అట్లనే మనం ఇండియాని తీసుకెళ్ళచ్చు. సో మోర్ ఇన్వెస్ట్మెంట్, జైత్యాల లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెడితే ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా. సో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్స్ పైన నువ్వు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఈ రెండు దేస్ ఆర్ కోర్ అని నా అభిప్రాయం. ఇంకా నాట్ ఓన్లీ జగిత్యాల, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇక్కడనే ఉంటా, అక్కడనే వేస్తే అక్కడికే పోతా, ఇదే చేస్తా అదే చేస్తా అంటే కుదరదని నువ్వే చెప్పినావు. సో ఇక్కడ ఈ జగిత్యాల జిల్లా కాకుండా ఇంకెక్కడైనా వేస్తే ఇది ఏదైనా వేరే జిల్లాల గురించి చదివినా కొంచెం ఇక్కడ ఇది ఉంది అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, యూ వెంట్ త్రూ దెమ్? ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని జిల్లాలలో డిస్ట్రెస్ మైగ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. తెలంగాణలో గల్ఫ్ పోతారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరక్క చాలా మంది, అండ్ అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో అట్లా దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ట్యాకిల్. దానికి సేమ్ అనదర్ థింగ్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఇక్కడ. సో డిపెండ్స్, కొన్ని దగ్గర చైల్డ్, కొన్ని దగ్గర ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ప్రైమరీ ఎడ్యుకేషన్, పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి, స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళు నేర్చుకోలేకపోతారు, సరిగ్గా టూల్స్ ఉండే వాళ్ళకి. సో ఈచ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ సొల్యూషన్స్ ఆల్సో. నిరాశపడాల్సిన అవసరం లేదు, చేసి మనం వర్క్ చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వీ కెన్ సక్సీడ్ అండ్ వీ కెన్ కాంట్రిబ్యూట్. దట్స్ సో నైస్. మరి నీలాగా యూత్ ఏదో సాధించాలి దీంట్లో నేను సాధన, నాట్ ఓన్లీ సివిల్స్, ఇంకేదైనా ఎవరెవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళందరికీ జనరల్గా నువ్వు చెప్పే ఒక మంచి మాట అట్లా ఎట్లా ఇన్స్పైర్ అవ్వాలి అంటే, ఇప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి బుక్స్ చదువుతారు, లైక్ మహానుభావులు ఎన్నో బుక్స్ ఉంటాయి, స్వామి వివేకానంద కానీ అట్లా. సో నువ్వు ఎవరిదన్నా బుక్స్ చదువుతుండేనా? నేను బుక్స్ చదువుతుండే కానీ ఆటోబయోగ్రఫీస్ ఎక్కువ ఏం చదవలేదు. మరి ఏం చదువుతుండే, ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ చదువుతుండే? మోస్ట్లీ హాబీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బుక్స్ చదువుతుంటాను, పాపులర్ సైన్స్ బుక్స్ చదువుతుంటాను, ఎవల్యూషన్ బుక్స్ చదువుతూ ఉంటాను, సమ్ టైమ్ మెడిటేషన్ మీద బుక్స్ చదువుతూ ఉంటాను. ఓ దట్స్ నైస్. మెడిటేషన్ బాగా పనికొస్తుంది కదా? యా డెఫినెట్లీ. ఇది తప్పకుండా ప్రతిసారి చెప్పాలి, బికాజ్ చాలా మందికి మెడిటేషన్ చేయాలంటే, కామ్గా కూర్చోవాలంటే వాళ్ళకి ఆ యూనో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, ఏదో ఆలోచనలు వచ్చేస్తుంటాయి టక్కున సైలెంట్గా కూర్చోగానే. అట్లాంటి వాళ్ళకి మెడిటేషన్ అవసరం. ఎస్. సో అట్లాంటి వాళ్ళు ఎంతసేపు చేస్తే చాలంటే, నువ్వు ఎంతసేపు చేస్తే 10 minutes 2 times a day. దట్స్ సో నైస్. సో అట్లా చేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం మనకి అవసరమయ్యే బుక్స్ చదివితేనే బెటర్ అంటావు? అయితే మనకు అవసరం కదా, ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చాలా. ఆల్రెడీ సివిల్స్లో మీరు అన్ని బుక్కులు చదువుతారు, ఇష్టం ఉన్నా లేకున్నా కానీ బట్టి కొట్టాలి, చదవాలి, చాలా చదువుతాం. సో ఫ్రీ టైంలో మనకి ఓన్ ఇంట్రెస్ట్ ఉన్నవి ఉంటాయి. కొంతమందికి ఆటోబయోగ్రఫీస్, కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, కొంతమందికి నావెల్స్ ఇంట్రెస్ట్. సో ఏదైనా కానీ చదవండి, ఏ చదివినా పర్లేదు, బట్ కొంచెం ఫోకస్ చేసి చదివితే చెప్పలేం, ఆ టైం వచ్చేసరికి దానిపైన క్వశ్చన్స్ వస్తుండొచ్చు. ఇంటర్వ్యూలో ఎట్లనే అడుగుతారు, అది మనం హాబీస్ మనం ఫామ్లో ఫిల్అప్ చేస్తే. నావెల్స్ మీద అంటే దే ఆస్క్ వాట్ నావెల్స్ యూ రీడ్, ఫేవరెట్ ఆథర్ ఎవరు, ఆ నావెల్ చదివితే మేము ఏమనిపించింది, దాని పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏదో అబద్ధం చెప్పేసి ఈ నావెల్ చదువుతా అని చెప్తే అడిగిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఆథర్ గురించి అడిగి ఈయనెవరు, కొత్త ఏంటో నా పేరెంట్ కథం అయిపోయాయి, అంతేనా? సో మరి ఇంతసేపు జనరల్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో మాట్లాడుకున్నాం మనము, బట్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, ఇదంతా కూడా నువ్వు అన్నట్టుగా ఒకటేసారి హోల్ సిలబస్ ముందేసుకొని కూర్చుంటే ఫెడప్ అయిపోతాం మనం. అట్లా కాకుండా పార్ట్స్గా ఫస్ట్ ప్రిలిమ్స్కి ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి? ప్రిలిమ్స్ కూడా ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఫస్ట్ హ్యావ్ ద సిలబస్ ఆఫ్ ప్రిలిమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందులో మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, హ్యావ్ హిస్టరీ, ఎకానమీ, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఇవి మేజర్గా చేసి సిలబస్ చూసి ఒక్కొక్క దానికి ఏమేమి బుక్స్ కావాలో ఫస్ట్ యూ గెట్ ద ఎన్సీఆర్టీస్. అసలు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఏం ఐడియా లేని వాళ్ళు యూ గెట్ రీడ్ ఎన్సీఆర్టీస్, ఆ టాపిక్స్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ ఆన్ ఇంకొక అడ్వాన్స్డ్ బుక్స్ ఉంటాయి కొన్ని, అవి చదవండి. చదివిన తర్వాత దెన్ ఇది మొత్తం సిలబస్ అంతా ఫినిష్ చేయండి.
అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ చేసి ఒక 1 నేషనల్ న్యూస్ డైలీ ఎనఫ్. సో ప్రిలిమ్స్ ఇది సిలబస్ మోస్ట్లీ, ఇవి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ చదివిన తర్వాత దెన్ యూ నోట్స్ చేయాలనుకుంటే నోట్స్ చేయండి, లేదంటే బుక్లో నుంచే రివిజన్ చేసుకోగలుగుతానంటే అందులో బుక్లోనే మార్కింగ్ చేసుకోండి. చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఈజ్ మోస్ట్లీ ఫ్యాక్చువల్, అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇది ఇక్కడ ఏ పార్క్లో ఏ జింక కనిపిస్తుంది అని. ఇట్స్ అ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. దానికి మనకి జస్ట్ ఐడియా ఉండాలి, దానికి అక్కడ డిడక్షన్ చేసి నాలెడ్జ్. బేసిక్గా ఇదంతా చదవాలా, అసలు ఏ లైట్ తీసుకుందాం అనుకునేవి కూడా అడగొచ్చు కాబట్టి ప్రతి దానిపైన ఫోకస్ ఫ్యాక్ట్స్ మీద ఉండాలి. సో ఆ ఫ్యాక్ట్స్ గుర్తుండాలంటే మెమరైజేషన్, రివిజన్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నెక్స్ట్ June 3rd ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొత్త మెటీరియల్ వెంబట పడకండి. యూ విల్ హార్డ్లీ హ్యావ్ 15 days. చదివిన దాన్ని బాగా రివైజ్ చేయండి. ఇందులోంచే వస్తుంది క్వశ్చన్స్, టెన్షన్ పడద్దు. ఒక 3-4 క్వశ్చన్లు స్ట్రైట్గా రాకుంటే ఏం టెన్షన్ పడద్దు, ఇంకా 100 క్వశ్చన్లు మిగతా ఉంటాయి, అవి చేయండి. పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళి యూ డూ వెల్. దెన్ ప్రిలిమ్స్కి అట్లా సరిపోతుంది అంటూ అయితే. దెన్ కమింగ్ టు ది మెయిన్స్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మెయిన్స్లో ఏంటంటే అనలిటికల్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి ఒక పేపర్లో, 3 hours ఫినిష్ చేయాలి. మెయిన్స్కి అనలిటికల్గా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్ డెఫినెట్లీ ఉండాలి, బట్ ఇందులో రీజనింగ్ అడుగుతారు అనమాట. ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొని అందులో మన వ్యూ పాయింట్ అడుగుతారు. సో మెయిన్స్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఇష్యూ అవుతుంటే దాని మీద ఒక బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ ఉండాలి. ఇప్పుడు ఆధార్ మీద ఉందనుకోండి, వీ హ్యావ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఇష్యూ. ఆధార్ మంచిదని ఒకళ్ళు అంటారు, లేదు మన ప్రైవసీ కాంప్రమైజింగ్ అవుతుంది ఇంకొక ఉంటుంది. ఇవి రెండింటిని తీసుకుని 2 వ్యూస్ని చదవాలి. దాని నుంచి హౌ ఒక బ్యాలెన్స్ వ్యూ ఎట్లా ఫామ్ చేస్తాం మనం అనేది ఇంపార్టెంట్. సో అట్లా ప్రతి ఇష్యూ బై బేస్. సో ఇక్కడ గుడ్డిగా చదివిందే కాకుండా మన బుర్రకు పని పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది. తప్పకుండా చేసి ఒక బ్యాలెన్స్ వ్యూ పాయింట్ నేర్చుకోవాలి. అండ్ మెయిన్స్లో కూడా ఆప్షనల్ కూడా బాగా ఇంపార్టెంట్. అన్నిటికీ సేమ్ ప్రిలిమ్స్ ఫండమెంటల్సే దీన్ని కూడా అప్లికేట్. సిలబస్ పెట్టుకోండి, సిలబస్ చదవండి. చదివిన తర్వాత గివ్ ఎనఫ్ టైమ్ ఫర్ ప్రాక్టీసింగ్ ఆన్సర్స్. 3 గంటలు టెస్ట్ పెట్టుకొని రాయండి, అవుతున్నదా లేదా అని చెప్పి. అండ్ రివిజన్కి టైం పెట్టుకోండి. చేసి ఎగ్జామ్లో అండ్ గో విత్ ద పాజిటివ్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో. ఎంత చదివినా కానీ మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళి యాంగ్జైటీ వస్తే ఉన్నది మర్చిపోతాం. సో చేస్తే ఈవెన్ మెయిన్స్ యూ కెన్ పర్ఫార్మ్ వెల్. మరి మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి నిజంగానే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి నాకు తెలిసి, బికాస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ మ్యాటర్. ఇంటర్వ్యూలో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్. ఇంతకుముందు మనం అన్నట్టు ఇంటర్వ్యూ మన పర్సనాలిటీ మీద బేస్ అవుతుంది. అంటే మనము మెయిన్స్ టైంలోనే మన బయోడేటా అంతా సబ్మిట్ చేస్తాం యూపీఎస్సీకి. అందులో మన హాబీస్ ఉంటాయి, మన గ్రాడ్యుయేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, హోమ్ స్టేట్, హోమ్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఉంటాయి. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంటర్వ్యూ. ఎందుకంటే దే వాంట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్. అంటే మీ అప్బ్రింగింగ్ ఎట్లా ఉంది, మీరు సివిల్ సర్వీస్కి ఎందుకు వస్తున్నారు. సపోజ్ ఇమీడియట్ ఒక క్వశ్చన్ వస్తుంది, వై ఆర్ యూ వాంటింగ్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్. దానికి మీకు సరిగ్గా ఆన్సర్ లేకుంటే దెన్ ఎంత ఎగ్జామ్ రాసి ఎన్ని మార్కులు వచ్చినా దే సీ దట్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు సివిల్ సర్వీస్ బట్ యూ డోంట్ నో వై. సో అట్లాంటి పర్సనల్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీద డెఫినెట్గా అడుగుతారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడైనా ఇజ్రాయెల్ వెళ్తే మన హౌ ఆర్ ద రిలేషన్స్, అవి అట్లా. సో ఇంటర్వ్యూ ఈజ్ వెరీ డైనమిక్ బట్ విత్ ప్రాపర్ ప్రిపరేషన్. అండ్ ఇంటర్వ్యూలో ఆర్టికులేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే తెలియడం ఒకటి, కొంతమందికి నర్వస్నెస్ ఉంటుంది మాట్లాడడం, వాళ్ళు చెప్పలేకపోతారు అనుకున్నారు, తడబడతా ఉంటారు. దానికి 2 solutions. ఫస్ట్లీ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి. ఇంటర్వ్యూ ముందు ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ ప్యానెల్ దగ్గర తీసుకుంటే దే హెల్ప్. అండ్ ఆల్సో మిర్రర్ ముందు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇంట్లో. 5 minutes జస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని ఎట్లా చెప్తున్నామని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో నువ్వు మిర్రర్ ముందు బాగా ప్రాక్టీస్ చేసేటోడివి? ఫస్ట్ అప్పుడు చేసిండే, సెకండ్ అటెంప్ట్. 5th attempt వరకు ఐ వాజ్ ఓకే విత్ స్పీకింగ్. దట్స్ నైస్. అండ్ మూవింగ్ ఆన్, డిగ్రీ, వాట్ వాజ్ యువర్ డిగ్రీ? అంటే ఏం డిగ్రీ చేసిండేనా లేకపోతే బీటెక్ తీసుకుండేనా? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన. ఓకే. అండ్ యూనో అక్కడ నుంచి ఇమీడియట్గా సివిల్స్ అంటే ఆ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ అసలు సంబంధం లేకుండా ఉంటాయి. ఎట్లా అనిపించింది అటు నుంచి ఒకటేసారి ఇటు వచ్చి చదవడం? సివిల్స్ అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా కానీ అది ఆప్షనల్గా లేకుండే సివిల్స్లో. సో కొత్త సబ్జెక్ట్ ఎట్లైనా చదవాలి. అట్లా చదవాలన్నప్పుడు నేను 2-3 పారామీటర్స్ మీద డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే మనకి జనరల్ స్టడీస్లో కూడా హెల్ప్ అయ్యేటట్టు ఒక ఆప్షనల్ ఉండాలి. ఇది చదివితే అది కూడా ఓవర్లాప్ ఉంటే మనకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి, అందుకని హ్యుమానిటీస్ అట్లా హెల్ప్ అవుతాయి అనమాట ఇంజనీరింగ్ కంటే. ఇంజనీరింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ జనరల్ స్టడీస్లో ఎస్ఏలలో మనకి పెద్ద హెల్ప్ ఉండదు.
ఇది హ్యూమానిటీస్ అయితే హెల్ప్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్, అది తర్వాత ఆంథ్రోపాలజీ తీసుకోవడం జరిగినది. బట్ కొత్త సబ్జెక్ట్ చదవడం ఇంట్రెస్టింగ్ ఉండే. 4 years మ్యాథ్స్ ఫిజిక్స్ అవన్నీ చదివినాం కదా, ఇది కొత్తగా చదవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. మంచిగా ఉండే. సో యూ ఫెల్ట్ హ్యాపీ. యా. అండ్ ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మూవింగ్ ఆన్ టు యువర్ జాబ్, నిజంగా మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగా చాలా 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 టఫ్ జాబ్. చాలామంది ఇట్స్ అ టఫ్ జాబ్ అండ్ యూనో చాలా ప్రెషర్స్ ఉంటాయి. నువ్వు చేయాలనుకునేది చేయలేకపోతావు ఆన్ టైం. యూనో ప్రతి ఒక్కటి ఇంత పర్సంటేజ్ వర్క్ చేయాలి అనుకుంటే అంత నువ్వు చేయడం కొంచెం కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు, వీ ఆల్ నో హిమ్. సో ఆయనంతలో ఆయనకి ఇంకా కొలువు టైం ఉన్నప్పటికీ యూనో వదిలేసి వెళ్ళిపోయి నేను ఊర్లు దత్తత తీసుకుంటా అన్నాడు. సో టు సర్వ్ మోర్. సో దెన్ నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు? అలాంటి టఫ్ జాబ్ కాబట్టి ఈ టఫ్ జాబ్కి ముందుగానే కొంచెం ప్లానింగ్ ఉండాలి. హౌ స్ట్రాంగ్ యు ఆర్? నేను ఐఆర్ఎస్ వచ్చే ముందు కూడా అట్లే అనుకుంటే, ఇది మనం అనుకున్నది చేయలేమేమో, బాగా అంత ప్రెషర్ ఉంటాయేమో. బట్ వన్స్ వర్క్ చేసిన తర్వాత నాకు అదొక మిత్ అని తెలిసింది. గవర్నమెంట్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇన్నోవేట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది చాలా ఆఫీసర్ దగ్గర నుంచి. అఫ్ కోర్స్ డిఫికల్టీస్ ఉంటాయి, ప్రైవేట్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా. మనం అనుకున్న 100% చేయలేము, బట్ యూ కెన్ స్టిల్ డూ దట్ 70%. అండ్ దట్ స్టిల్ 70% ఈజ్ మోర్ దెన్ 0%. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నాకు లాస్ట్ 3 years నేను వర్క్ చేసిన గవర్నమెంట్లో. సో దాంతో నేర్చుకున్నాను. అండ్ రిగార్డింగ్ క్విట్టింగ్ ద సర్వీస్ అండ్ డూయింగ్ అదర్ వర్క్, ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. సమ్ పీపుల్ ఫీల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే బెటర్గా సర్వ్ చేస్తామని, అండ్ సో దే క్విట్ సర్వీస్ అండ్ గో ఇన్ టు పాలిటిక్స్. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ ప్రస్తుతానికి అయితే నాకు అట్లా ఏం లేదు. ఐ వాంట్ టు బీ అ గుడ్ ఆఫీసర్, కాంపిటెంట్ ఆఫీసర్. అండ్ ఛాలెంజెస్ డెఫినెట్గా ఉంటాయి, అండ్ అందులోంచి నేర్చుకొని ఐ వాంట్ టు ఇంప్రూవ్. ఇవన్నీ చేయడానికి ఫస్ట్ థింగ్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, రైట్? సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. దానిపైన యూ వర్క్ ఆన్ ఇట్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తప్పకుండా. సివిల్స్ వచ్చే ముందు ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే దెన్ నెక్స్ట్ స్టెప్ వేయగలం. బుక్స్, స్ట్రాటజీ ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ బిలీఫ్ ఇంపార్టెంట్. మన నమ్మకం ఉంటేనే యూ గివ్ ది ఎఫర్ట్. సో సెల్ఫ్ బిలీఫ్ ఓవర్ టైమ్ డెవలప్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఆ నమ్మకంతో దెన్ యూ ప్రాక్టీస్, టెస్ట్ రాస్తుంటే మార్క్స్ వస్తూ ఉంటాయి, దెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మనతో కూడా అవుతుంది అని చెప్పి. సో అది కాన్షియస్గా కూడా బిల్డ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ ఒకళ్ళు సమ్ పీపుల్ ఆర్ బోర్న్ విత్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. సో అట్లేం లేదు. సో ఎనీబడీ క్యాన్. ఇప్పుడు మెట్పల్లిలో 10th వరకు చదివి నాకు ఈ ర్యాంక్ వస్తే ఎనీబడీ క్యాన్. నిజంగానే. అండ్ యూనో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ నువ్వు అన్నట్టుగా మెడిటేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సిలబస్లో ఏం చదవాలి, ఏమేం చదవద్దు, ఏంది కథ, ఏమేమి ముందేసుకోవాలి, ఇవన్నీ ఒక ఐడియా వచ్చేసింది. ఇవన్నీ తర్వాత అండ్ చాలామంది, నేను నెవర్ మైండ్, చాలామంది ఐఏఎస్లు అనగానే నేను చూసేటోళ్ళు చాలా ఫిట్ ఉంటారు. ఇస్ దట్ రియల్లీ ఇంపార్టెంట్? అంటే కొంచెం లా ఉంటే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, బట్ బీయింగ్ ఫిట్ హెల్ప్స్ యూ. ఎస్, ట్రూ. ఫిట్నెస్ ఉంటే మన బాడీకి, మన హెల్త్ వైజ్ చాలా మంచిది, బట్ జాబ్ వైజ్ కూడా చాలా మంచిది. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా ఫిట్ ఉంటారు. సో అది కూడా చాలా ఇంపార్టెంటా ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఆల్? ఇంటర్వ్యూ అంటే మీ ప్రిపరేషన్ ముందు అడుగుతున్నారా లేకపోతే జాబ్ సెలెక్షన్ తర్వాత? ఎనీవేస్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం. సో అప్పుడు మనం ఫిట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంటా? యా, ఫిట్ ఉంటే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది బాడీ లాంగ్వేజ్లో ఇట్ షోస్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి కూడా వస్తుంది. యా, డెఫినెట్లీ యూ లుక్ షార్ప్. యా. అండ్ మీరు ఇందాక స్పోర్ట్స్ ఆడడం బాగా ఇష్టం అన్నారు మీరు. సో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నారు, ఆడుతూ ఉంటారు. ఫుట్బాల్ ఆడతాను. ఫుట్బాల్ ఒకటే, క్రికెట్ ఆడరా? క్రికెట్ కూడా ఆడతాను అప్పుడప్పుడు, బట్ మేజర్లీ ఫుట్బాల్ ఆడతాను. సో మరి ఎప్పుడైనా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించారా? బాగా లేదు, నేను స్పోర్ట్స్ పైన కూడా ఫోకస్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ అవుతా అని. స్పోర్ట్స్ అంటే ఆడుతుండే. ఈవెన్ ఐఆర్ఎస్లో ఉన్నప్పుడు మాది ఇంటర్ సర్వీసెస్ మీట్ అయింది. దట్ ఆల్ ద సర్వీసెస్ ఫ్రమ్ ఆల్ ది అకాడమీస్ ఇన్ ఇండియా, రైల్వే సర్వీస్, రెవెన్యూ సర్వీస్, ట్రేడ్ సర్వీస్, అందరూ ఒక 23 సర్వీసెస్ పిలిచి ఒక 2-3 days అయిందన్నమాట. వీ రిప్రజెంటెడ్ అవర్ ఐఆర్ఎస్ అకాడమీ అండ్ సెమీఫైనల్ దాకా వెళ్ళినాం మేము అప్పుడు ఫుట్బాల్లో కూడా. సో ఈవెన్ ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయలేను అప్పుడు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ మా దగ్గర. సో యాజ్ ఐ సెడ్, హెల్తీ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది హాబీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. ఎగ్జామ్ కోసం అని దాన్ని మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ సో నైస్. అండ్ మీరు రేపు ఒక ఆఫీసర్గా మేము మిమ్మల్ని చూసినప్పుడు చాలామంది ఆఫీసర్లు ఈ రోజులలో
ట్రెడిషన్ పైన, ముఖ్యంగా తెలంగాణ ట్రెడిషన్ పైన, వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫైండ్ మెనీ పీపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నేను సమ్మక్క సారక్క జాతర దగ్గర చూస్తున్నా. ఆయన చాలా చాలా ట్రెడిషన్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి. సో ఈ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ యూ సే అబౌట్ ఆర్ ట్రెడిషన్స్, కల్చర్స్ అండ్ వాల్యూస్? ట్రెడిషన్, కల్చర్ ఈజ్ వాట్ మేక్స్ అ సివిలైజేషన్. అవి మన ఏది ఉన్నా కానీ మన రూట్స్ని ఎప్పుడు మర్చిపోద్దు అంటారు కదండి. అండ్ ఈవెన్ కమింగ్ ఫ్రమ్ దిస్ రీజన్ చాలా మనకి సమ్మక్క సారక్క జాతర కానీ, బతుకమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, మన ఈవెన్ మన లాంగ్వేజ్ కానివ్వండి, ఇట్స్ వెరీ రిచ్. అండ్ మన లిటరేచర్లో కూడా. సో ఎక్కడ కూడా వీఆర్ తక్కువేం కాదు. అండ్ నా అభిప్రాయం దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అదొక ఏమంటారు, ఒక ప్లేస్కి అదొక బాండింగ్ అని ఉంటుంది అనమాట. సో కల్చర్ ఈజ్ వాట్ మేక్స్ అస్ హ్యూమన్. హ్యూమన్స్కి వేరే సెపరేట్ కల్చర్కి బాగా వాల్యూ ఇస్తారు. అంటే డెఫినెట్లీ కల్చర్ అంటే మన డ్రెస్సింగ్ కానివ్వండి, మన లాంగ్వేజ్, క్యూజిన్, తిని. సో దీస్ షుడ్ ఆల్వేస్ బి ప్రిజర్వ్డ్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏది ఇష్టం మరి? మీరు ఇందాక అన్ని పండుగలు ఒకటేసారి చెప్పేసారు. ఏ పండుగ అంటే ఇష్టం, ఏ తిండి అంటే ఇష్టం? నాకు దసరా ఇష్టం, చాలా ఇష్టం. మన సైడ్ ఇంకా పెద్ద చేసుకుంటాం కదా, సో దసరా ఇష్టం. ఎందుకంటే దసరాకి ఆల్మోస్ట్ ఎక్కడున్నా కానీ ఇంటికి మాత్రం కలవనికి వస్తారు, ఖచ్చితంగా పోతా. యా. అండ్ మరి ఫుడ్ అండ్ ఆల్? ఫుడ్ మామూలే, ఇంట్లో అమ్మ పెసరపప్పు అంటే బాగా ఇష్టం నాకు. పెసరపప్పు అంటే ఇష్టం. నైస్. పెసరపప్పుతో ఏం చేస్తుంది అమ్మ? పెసరపప్పు, టమాటా, అన్నం. ఓకే, ఇంత సింపుల్ చెప్తావు అనుకోలేదు నేను. ఏదో స్పెషల్ ఫుడ్ ఏదైనా చెప్తావేమో అనుకున్నా. సో పెసరపప్పు అంటే బాగా ఇష్టం. అండ్ ఏదైనా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉందా నీకు? లేదండి, నేను కొంచెం అది తిన. నో దిస్ పాయింట్ యువర్ ఆన్. జంక్ ఫుడ్ చాలా దూరంగా ఉండాలి అని చాలా మంది చెప్తుంటారు, లేదంటే ముద్దు వారిపోతుంది అని. నాకు అంటే టేస్ట్ నచ్చది. ఇట్స్ నాట్ అబౌట్ నాకు బాగా ఇష్టం, నేను కంట్రోల్ చేసుకుంటాను కాదు. ఐ జనరలీ డోంట్ లైక్ ఇట్. సో అందుకని చెప్పి ఇంకా నాకు ఎప్పుడు అది తినాలి అని ఎప్పుడు అనిపించలేదు. దట్స్ సో నైస్. సో మరి పండగ అనగానే ముఖ్యంగా తెలంగాణలో మనం జరుపుకునే చాలా పండుగలు చాలా రాయల్గా ఉంటాయి, చాలా రిచ్గా ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టుగా ఇందాక. సో బోనాలే కానీ, బతుకమ్మనే కానీ, బతుకమ్మ అయితే వి ఆల్వేస్ సే దట్ పూలని పూజించే గొప్ప సంస్కృతి మనది మాత్రమే అని. సో వీటన్నిటిపైన కూడా కొంతమంది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ పండుగ జరుపుకుంటున్నారు. దానికి ముందు మాత్రం కొంచెం పండుగలు జరుపుకోవడం కూడా తక్కువ అయిపోయింది. బతుకమ్మ చాలా తక్కువ అయిపోయింది. బట్ వాటిని ఇంకా ఏమైనా చేయొచ్చు అంటావా, ఇంకేమైనా చేయాలంటావా టు ఇంప్రూవ్? ఫస్ట్లీ అది అవగాహన ఉండాలి చాలామందికి. ఏంటంటే బతుకమ్మ బోనాలు ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా అది ఇంతకుముందు లేకుండా మీరు అన్నట్టు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావడం వల్ల మన కల్చర్ మీద అది ఇంపార్టెన్స్ పెరిగింది. అది ముందు కూడా సోషల్ మీడియా యూజ్ చేయొచ్చు. దట్ సో దట్ చాలా మంది సమ్మక్క సారక్క జాతర, క్రోర్స్ ఆఫ్ పీపుల్, అది నేను ఎక్కడో చదివిన, అది ఆల్మోస్ట్ వరల్డ్ రికార్డ్. అంతమంది గ్యాదరింగ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేర్స్ అని చెప్పి. అది చాలా మందికి తెలియదు. కుంభమేళ తర్వాత చాలా పెద్ద, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. సో చాలా మందికి తెలియదు. ఇట్లాంటి అవగాహన పెంచితే విల్ హ్యావ్ మోర్ విజిబిలిటీ. వరల్డ్ మొత్తంలో కూడా పెద్ద మేళ అంటే బ్రెజిల్లో జరిగే ఒక ఫెస్ట్, దాని తర్వాత కుంభమేళ, దాని తర్వాత మన సమ్మక్క సారక్క మేళ. అండ్ మూవింగ్ ఆన్, ఫైనల్లీ మనం ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద టైమ్. సో ఫైనల్లీ చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంతోమంది దే ఆర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం చదవాలి, ఏం చదవద్దు, ఎట్లా చదవాలి, చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు. లక్షల మంది రాస్తుంటారు, రైట్? లక్షల మంది, వేల మంది రాస్తుంటారు. వాళ్ళు భయపడిపోతుంటారు, టెన్షన్ అయిపోతుంటారు. ఇంతమంది రాస్తారు, మనం రాస్తే మనకు వస్తుందా రాదా, ఇవన్నీ. సో అవన్నిటిని వదిలేసి కాన్ఫిడెన్స్తో ఎట్లా ముందుకు పోవాలంటూ అంతమంది మధ్యలో నుంచి? కన్ఫ్యూజన్, అది యాంగ్జైటీ ఏదైతున్నదో అది రిజల్ట్ గురించి ఆలోచిస్తే అప్పుడు వస్తుంది. వెన్ యూ థింక్ ఆఫ్ రిజల్ట్, ఆ యాంగ్జైటీ వస్తుందా రాదా అని. సో రిజల్ట్ గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. మీ చేతిలో లేదు, యూ విల్ నాట్ కరెక్ట్ యువర్ పేపర్స్. మీ చేతిలో ఏముంది? ఓన్లీ ప్రిపరేషన్ అండ్ ద వే యూ పర్ఫార్మ్ ఇన్ ది ఎగ్జామ్ అదొకటి మీ చేతిలో ఉంది. యూ ఫోకస్ ఆన్ దాట్. నేను కూడా ఎప్పుడు రాసినప్పుడు ఈ ర్యాంకు కొడతా, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఈ ర్యాంక్కి ఇన్ని మార్కులు రావు. నేను 20 క్వశ్చన్స్ బాగా రాయాలి, దట్స్ ఆల్ మై జాబ్. దాని తర్వాత కరెక్ట్ చేసుకునేవాడు చేసుకుంటాడు, ఎన్ని మార్కులు వేస్తే వాడి ఇష్టం అని. ఆ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ అయినా. సో రిజల్ట్ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అక్కడ యాంగ్జైటీ అండ్ అన్నెసెసరీ టెన్షన్ వస్తుంది. రిజల్ట్ గురించి మర్చిపోండి. ఏ ఎగ్జామ్ అయినా కానీ డూ యువర్ ఎఫర్ట్, వర్క్ హార్డ్. హార్డ్ వర్క్కి దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. హార్డ్ వర్క్ చేయాలండి, కాబట్టి చేసింది ఫోకస్ చేయండి అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆల్సో.
యూనో ఎందుకంటే ఇంత కష్టపడతాం, యూ మైట్ యాజ్ వెల్ ఎంజాయ్ ఇట్. చేసి రివిజన్ చేయండి. అండ్ ఆల్వేస్ యువర్ అకౌంటబిలిటీ ఏంటంటే మీరు అనుకున్న స్మాల్ టార్గెట్, ఇవాళ ఈ టాపిక్ అనుకున్నా అంటే దట్ ఈస్ యువర్ అకౌంటబిలిటీ. అది అవుతుందా లేదా అని, అది ఆ మూవీలో అంటే జవాబుదారీతనం అక్కడ వరకే. అండ్ యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ దిస్ ర్యాంక్ ఆర్ ఇన్ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. బట్ మీ టార్గెట్కి మీరు ఒకవేళ అకౌంటబుల్ ఉంటే అల్టిమేట్గా ఇట్ విల్ టేక్ యూ టు యువర్ గోల్. అది అండ్ రైట్ నౌ మీరున్న స్టేజ్లో తల్లిదండ్రికి కూడా మీరు ఒక మాట చెప్పొచ్చు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని, ఇవన్నీ గురించి ఒక మాట చెప్పరు వాళ్ళకి కూడా. మీరు చెప్తే ఇనే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ. అంత పెద్ద అంటే ఏం కాదండి నేను. కాకపోతే ఒక్కటి, పేరెంట్స్ సపోర్ట్ బాగా ఇంపార్టెంట్. ఎవరు సక్సీడ్ కావాలన్నా, కిడ్స్ సక్సీడ్ కావాలంటే లైఫ్లో నేను ఆ విషయంలో బాగా లక్కీ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ప్రెషర్ మా పేరెంట్స్ నుంచి కానీ మా రిలేటివ్స్ నుంచి ఎప్పుడు లేకుండే. అండ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మై డిసిషన్స్. సో సపోర్ట్ చేయండి. ఏ కెరీర్ ఎంచుకున్నా కానీ మీ పిల్లోడు డోంట్ ఫోర్స్ దెమ్. ఒక అస్సలు ఇష్టం లేని దానికి ఫోర్స్ చేస్తే తర్వాత దే విల్ నాట్ డూ దేర్ బెస్ట్. ట్రూ. సో వాళ్ళ అయిష్టాలని కూడా దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేసి ఆల్వేస్ సపోర్ట్ దెమ్. ఫెయిలియర్స్ ఉన్నప్పుడు దే నీడ్ యువర్ సపోర్ట్. ఎస్పెషల్లీ లైఫ్లో ఫెయిలియర్స్ ఉంటాయి, నేను కూడా ఫెయిల్ అయినా. అట్లా ఆ ఎస్పెషల్ టైంలో ఐఎమ్ షూర్ ఆ సపోర్ట్ అనేది బాగా ఇంపార్టెంట్. అండ్ అట్లా చేయాలని చెప్పి అందరికీ ఆశిస్తున్నా. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మీరు ఈరోజు ఇట్లా వచ్చి అన్ని విషయాలు మాతో డీటెయిల్గా మాట్లాడి జనాలందరికీ తెలియజేసి ఎట్లా చదువుకోవాలి ఏం కదా అన్నీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్. చాలామంది చూసిన వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి. ఇంకా చాలామంది టాపర్స్ వస్తారు తెలంగాణ నుంచి. హోప్ సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట లెక్క. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలు చాలా నడుస్తుంటాయి. అండ్ ఈరోజు ఒక తెలంగాణ ఆణిముత్యం గురించి చూసింది మీరు. తెలంగాణ నుంచి ఇంకా చాలామంది ఇట్లా చదువుకొని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇందాక మన టాపర్ చెప్పినట్టు తల్లిదండ్రులు కూడా వాళ్ళ బెస్ట్ని ఇవ్వాలి తప్పితే వాళ్ళని అరే నువ్వు పనికిరావురా ఇక అంతేరా వేస్ట్ రా అంటే కష్టం. అట్లా కాకుండా కొంచెం దగ్గరుండి మంచిగా చూసుకోండి, మంచిగా చదువుతారు. సో హోప్ ఫర్ ది బెస్ట్.